నమస్తే. భగవద్గీతలో 16వ అధ్యాయం దైవాసుర సంపత్తి భాగ యోగంలో 17వ శ్లోకం. ఆత్మ సంభావితా స్తబ్ధాః ధనమాన మదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధి పూర్వకం. సో భగవానుడు ఆసురి భావాలు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు. సో వాళ్ళ మనసుల్లో అనేకమైన కోరికలు, ఆలోచనలు, భ్రాంతులు ఉంటాయని ముందు శ్లోకంలో చెప్పారు. సో అటువంటి వాళ్ళు నరకానికి పోతారని కూడా చెప్పారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళు ఆత్మ సంభావిత స్తబ్ధ అంటే వాళ్ళకి ఎవరి మీద కూడా వినయం అనేది ఉండదు. ధన మాన మదాన్విత వాళ్ళ దగ్గర ఉన్న ధనం వల్ల విపరీతమైన గర్వము, పొగరు గలవారై ఉంటారు. యజంతే నామ యజ్ఞయిస్తే మనం ముందు శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. వాళ్ళు చేసే పూజలు, దానాలు, యజ్ఞాలు ఇటువంటివన్నీ కూడా అంటే చూపించుకోవడానికి చేస్తూ ఉంటారు. సో నా అంతటి వాళ్ళు లేరు అని చూపించుకోవడానికి చేస్తూ ఉంటారు. అదే స్పిరిచువాలిటీ అనుకుంటారు. సో ఆ స్పిరిచువాలిటీ ఫర్ ద నేమ్ సేక్, కానీ వాళ్ళ ఇంటర్నల్ ప్యూరిటీ లేదు, ఆత్మ సంభావిత. సో ఇంటర్నల్ ప్యూరిటీ లేకుండా వాళ్ళు ఇవన్నీ కూడా చూపించుకోవడానికి నామమాత్రంగా చేస్తూ ఉంటారు. యజంతే నామ యజ్ఞయిస్తే. సో వాళ్ళు చేసే పూజలు, బహిరంగ సాధనలు అన్నీ కూడా, అంటే పూజలు గాని, వ్రతాలు గాని, యజ్ఞాలు గాని, దానాలు గాని, ఇవన్నీ కూడా చూపించుకోవడానికి చేస్తూ ఉంటారు, నా అంతటి వాళ్ళు లేరు అని. సో ఆ స్పిరిచువాలిటీ అనేది నిజంగా వాళ్ళకి ఓన్లీ చూపించుకోవడానికే గాని ఇంటర్నల్ ప్యూరిటీ లేదు. సో ఇంటర్నల్ లేని స్పిరిచువల్ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటారు. సో దంభేనా విధిపూర్వకం. సో చూపించుకోవడం కోసం చేస్తూ ఉంటారు, కానీ అవన్నీ కూడా అవిధిపూర్వకం. సో ఏది కూడా విధితో, అంటే శాస్త్రం ప్రకారం ఉండదు. సో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేస్తూ చూపించుకుంటూ నేను అంతటి వాళ్ళు లేరని అవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో భగవానుడు ఈ విధమైన యాక్టివిటీస్ అన్ని కూడా ఎంత చేసినా కూడా వేస్ట్ వెన్ దేర్ ఇస్ నో ఇంటర్నల్ ప్యూరిటీ. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వేస్ట్ ఆఫ్ టైమ్ అని చెప్తున్నారు ఒక రకంగా. క్లీం కృష్ణాయ నమః.